ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ ఉసిరికాయ ఊరగాయ. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఉసిరికాయ ఊరగాయని లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎలా తయారు చేయాలో వీడియోలో చెప్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. సంతకి వెళ్తే అక్కడ ఉసిరికాయలు చూసాము. ఉసిరికాయలు ఊరగాయ పెడదామని 1 కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చాము ఇంటికి. ఉసిరికాయలను శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి. 1 కేజీ ఉసిరికాయలకు కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్ల జీలకర్ర, 100 గ్రాముల ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 5 పాయలు తెల్లగడ్డలు తీసుకోవాలి. ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఈ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ కారం తీసుకోవాలి. ఈ కప్పు నిండా సాల్ట్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నిటి తీసుకోవాలి. ఊరగాయకి ముందుగా పొయ్యి మీద దబర పెట్టుకొని 1 స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అదేవిధంగా 100 గ్రాముల ఆవాలు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి దోరగా. ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని అదే విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఆవాలు మిక్సీ పట్టుకొని మెత్తగా వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీకి వేసి పొడి పక్కన చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా మిక్సీ పట్టుకోవాలి. మెంతులు కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. 1/2 కేజీ నూనె పోసుకొని నూనె హీట్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. నేను ఇందాక నిమ్మకాయలు చెప్పడం మర్చిపోయాను. 8 నిమ్మకాయలు తీసుకొని రసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. తెల్లగడ్డలు కూడా బరగ్గా మిక్సీకి వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ పదార్థాలు తీసుకొని ఒక్కొక్కటి వేసుకొని ఊరగాయ తయారు చేసుకోవాలి. ఫస్ట్ ఆవాల పొడి వేసుకోవాలి. తర్వాత మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. తగినంత సరిపోతుంది. ఊరగాయకి ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కారం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. తాలింపు కోసం 4 గంటల నూనె తీసుకోవాలి. నూనె బాగా హీట్ అవ్వాలి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/4 స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. గ్యాస్ ఆపేయాలి. మనం తాలింపు పెట్టుకున్న తాలింపుని ఉసిరికాయ ఊరగాయలో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నాకు నూనె సరిపోలేదు, అందుకు నేను 3 గంటల ఆయిల్ తీసుకొని హీట్ చేసుకొని మళ్ళీ వేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా ఉసిరికాయ ఊరగాయ రెడీ అయిపోయింది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ మీ మై ఛానల్ ఫ్రెండ్స్.